100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఆర్ఎస్ఎస్ 100 ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఆర్ఎస్ఎస్ 100 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పెషల్ గా ఒక స్టాంప్ ని ₹100 కాయిన్ కూడా రిలీజ్ చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ పోషించినటువంటి పాత్రని మరొకసారి గుర్తు చేసుకున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు, ఎలాంటి రికార్డ్స్ కానీ డాక్యుమెంట్లు కానీ లేవు అనేది ఓవైసీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వాదన. యాక్చువల్ గా ఆర్ఎస్ఎస్ ఎందుకని ఆవిర్భవించింది, 100 ఏళ్లలో తన ప్రస్థానం ఎలా ఉంది, తన జర్నీ ఏంటి, యాక్చువల్ గా స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ ఉందా లేదా? మనతో పాటుగా ఉన్నారు ప్రజ్ఞాభారతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ నేషనలిస్ట్ గిరిధర్ మామిడి గారు. గిరిధర్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మ కవిత, నీకు మీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. మనం ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 100 ఏళ్లు కంప్లీట్ చేసింది, ఆర్ఎస్ఎస్ చేసినటువంటి సేవల గురించి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక క్రిటికల్ గా వినిపించినటువంటి ఒక విమర్శ కావచ్చు, లేకుంటే ఆరోపణ కావచ్చు, అది శుద్ధ అబద్ధం అని చెప్తున్నటువంటి మాట స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించలేదు అనేది. అమ్మా, ఇది ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు అని చెప్పావు నువ్వు. అంతకంటే హాస్యాస్పదమైనది ఇంకెవరన్నా స్టేట్మెంట్ ఉంటుందా, ఎక్కడైనా ఉంటుందా? ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం కాదు కదా, హైదరాబాద్ స్టేట్ అన్నది భారతదేశంలో విలీనం అవ్వకూడదు అని చెప్పి ఉద్యమం చేసి రక్తపాతం సృష్టించినటువంటి పార్టీ అధినేత. ఎంఐఎం అన్న పార్టీ ఈ రోజు అంటే అప్పుడు అంటే విభజన అయిన తర్వాత భారతదేశంలో విలీనం అవ్వకుండా చేయడానికి కోసం ఇక్కడ హిందువులని పాపులేషన్ తగ్గించాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీ. ఎంత కిరాతకంగా ప్రవర్తించారో మనకు మొన్ననే సెప్టెంబర్ 17న మనకు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం మనం. హైదరాబాద్ విమోచనము, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో అవన్నీ జరిగి ఎలా మనం ఇక్కడి నుంచి బయటపడ్డాం అనేది మనం రీసెంట్ గా మనం దాని గురించి మళ్ళీ చర్చించాం. మొత్తం హైదరాబాద్, మన తెలంగాణ అంతా కూడా దాని గురించి చర్చించాం. అటువంటి పార్టీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదం. వాళ్ళు ఈ దేశంలో భాగం కాదు, మేము సపరేట్ అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి రజాకర్ వారసులైనటువంటి పార్టీ చెప్తే కనుక అది హాస్యాస్పదం. రెండు ముఖ్యమైన అంశం, దీని గురించి కూడా చాలా చర్చలు జరిగినాయమ్మా. ఇప్పుడు 80 ఏళ్ళు రమారమి మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 80 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి చాలా చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీ సంస్థ ఐ డ్రీమ్స్ మీరు ఎందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏమైనా ఉందా? ఈ సంస్థ ఎందుకున్నది? జర్నలిజం, ఏదో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించాలి, ఏదో ఒక మీడియా పత్రిక నడిపించాలి అన్నది మీ ధ్యేయం. మిమ్మల్ని తీసుకెళ్లి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయలేదంటే దానికి ఏమైనా అర్థం ఉంది? సో కాబట్టి ఆర్ఎస్ఎస్ అన్న సంస్థ మొదలు పెట్టిందే సమాజంలో పరివర్తన తీసుకురావడం, వ్యక్తిలో పరివర్తన తీసుకురావడం. కాబట్టి స్వతంత్రం పోరాటం చేయాలి అన్నది వాడు ఉద్దేశం కానే కాదు. ప్రతి సంస్థ ఒక ఉద్దేశంతో స్టార్ట్ అవుతుంది. పీఠాలు ఉన్నాయి, మనకి శంకర పీఠాలు ఉన్నాయి, అలాగే మనకు చాలా అఖాడాలు ఉన్నాయి, అలాగే మనకు లింగాయత్ల వాళ్ళ వాళ్ళ సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు పుట్టారు, ఆ సంస్థలు ఎందుకు ఆవిర్భవించినాయి? వాళ్ళ యొక్క అజెండా తీసుకెళ్ళడానికి, అక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, వైదిక ధర్మాన్ని కాపాడడానికి ఏవో వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని స్వతంత్ర పోరాటంలో మీరు ఎందుకు పని చేయట్లేదు, మీరు ఎందుకు సేవలు చేయట్లేదు అంటే దాని అర్థం ఉందా? చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ పాయింట్ ఏంటంటే కనుక ఆ సంస్థ ఎందుకు స్టార్ట్ చేశారు మౌలికంగా అర్థం చేస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది మౌలికంగా సమాజంలో ఒక విధమైనటువంటి చైతన్యం తీసుకురావాలి, మనలో మన దేశ భక్తి పెరగాలి మన ప్రజలలో. మనకు అంతవరకు కొలోనియల్ మైండ్ సెట్, ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మనసునంతా వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. వాళ్ళు మన దేశంలో ఏం లేదు చెత్త అనుకుంటున్నటువంటి పరిస్థితి, ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీలు, మనలో విభేదాలు తీసుకురావడము, ద్రావిడ మూవ్మెంట్స్, దళిత మూవ్మెంట్స్, ఇటువంటివి ఎన్నో తీసుకొచ్చి మన సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితిలో సమాజాన్ని ఏకతాటి మీద తీసుకురావాలి, మనలో ఐక్యత తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసి వ్యక్తి మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మించబడి, ఇది 1925లో నిర్మించారు. అంటే ఈ స్థాపించారు 1925. ఇప్పుడు సరిగ్గా 100 ఏళ్ళు. 5 ఏళ్ల తర్వాత
1930లో గాంధీ గారి సాల్ట్ సత్యాగ్రహంలో హెడ్గేవర్ గారు పార్టిసిపేట్ చేశారు. ఉమ్, వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థ పార్టిసిపేట్ చేయదు. ఆయన మరి కాంగ్రెస్ విభేదించి బయటకు వచ్చారు కదా. కాంగ్రెస్ ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది పెద్ద బొట్టు. ఎక్కడో టర్కీలో ఖలీఫ్ని తీసేసి బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఖలీఫ్ యొక్క సామ్రాజ్యాన్ని తీసేసి అక్కడ వేరే సంస్థని వేరే వ్యవస్థను తీసుకొచ్చినందుకు మళ్ళీ ఖలీఫ్ని రీఇన్స్టేట్ చేయాలని ముస్లింస్ ఉద్యమిస్తుంటే దానిని సమర్థిస్తూ గాంధీ గారు దాని ఉద్యమం తీసుకెళ్లారు. ఇది భారత స్వతంత్రానికి ఎటువంటి సంబంధము లేనటువంటి మూవ్మెంట్ ఖిలాఫత్ మూవ్మెంట్. ఉమ్, ఖలీఫ్ టర్కీలో ఉన్న ఖలీఫ్ను మళ్ళీ రిస్టోర్ చేయాలి. మన దేశానికి సంబంధించిన విషయమే కాదు. ముస్లింస్ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆయన మాకు రాజు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఉద్యమాన్ని సమర్థిస్తూ గాంధీ గారు నిలబడి ఇది భారత స్వతంత్రానికి సంబంధించింది కాదు అని హెడ్గేవర్ గారి అభిప్రాయం. ఆయన పాలిటిక్స్ కి అతీతంగా వ్యక్తి నిర్మాణం చేస్తాను, సమాజ నిర్మాణం చేస్తాను అని ఆయన కంకణం కట్టుకొని ముందుకెళ్ళారు. కానీ ఆ సంఘము, ఆ వ్యవస్థ మళ్ళీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా వ్యక్తిగతంగా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఆయన జైలుకి వెళ్ళారు. అలాగే చాలా మంది స్వయం సేవకులు. కొన్ని పేర్లు చదువుతానమ్మా. హేము కలాని, ఈయన ఒక స్వయం సేవకు. ఈయన ఒక రైల్వే ట్రాక్ పేల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేసి 1943 జనవరిలో ఇతను ఉరి తీశారు. అతను స్వయం సేవకు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించాడు. దాదా నాయక్, దేవి ప్రసాద్ చౌదరి, జగత్పతి కుమార్, తర్వాత హరిశివరాం రాజు. ఈయన మనకు భగత్ సింగ్ అనువాయి, భగత్ సింగ్ తో పార్టీ పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈయన కూడా అదే సమయంలో ఉరి తీసినటువంటి వ్యక్తి. బలరాజ్ మథోక్, తర్వాత మనకు ఆబాజీ దత్తే, మనకు దత్తోపంత్ ఠేంగ్డే, మధుకర్ భగత్, వాజ్పేయిజీ, ఏకనాథ్ రనాడే, మాధవరావు మూలే, బాబాసాహెబ్ ఆప్టే, నానాజీ దేశ్ముఖ్. ఇలా నేను మీ ప్రోగ్రామ్ అంతా చదవచ్చు, అన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ వ్యక్తిగతంగా పోరాటం చేశారు. ఆర్ఎస్ఎస్ పార్టిసిపేట్ చేయలేదు, ఆర్ఎస్ఎస్ సంస్థగా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకలా? అది వాళ్ళ నిర్ణయం. అది సంస్థ అన్నది పుట్టింది ప్రభుత్వాలకు అతీతంగా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వ్యక్తి నిర్మాణం జరగాలి, దేశభక్తి పెంచాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకని దాని మీద ఫోకస్. మిగతా వ్యక్తిగతంగా అందరూ పార్టిసిపేట్ చేశారు, ఇంక్లూడింగ్ సర్సంచాలక అయినటువంటి హెడ్గేవర్ తో సహా. ఆయన అనుశీలన సమితి అని చెప్పేసి బంగాల్లో ఉన్నటువంటి ఒక రెవల్యూషనరీ ఉద్యమంతో ఉన్నటువంటి ఒక సంస్థలో ఆయన భాగంగా ఉండేవారు. గతంలో కాంగ్రెస్ లో ఆయన మెంబర్ గా ఉండేవారు. ఈవెన్ ఈ ఖిలాఫత్ ఆందోళన జరిగిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ బయటికి రాలేదు. 1923-24 కాంగ్రెస్ అధివేశంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను చెప్పాను కదా, ఈవెన్ సాల్ట్ సత్యాగ్రహంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఆ సంస్థ యొక్క దాని యొక్క ఉద్దేశం వేరే, ఇక్కడ జరుగుతున్న ఉద్యమం వేరే. వాళ్ళు వ్యక్తిని తయారు చేస్తారు. సంఘంలో ఒక సామెత ఉంటుంది, సంఘం ఒక శాఖ మాత్రమే నడిపిస్తుంది, ఇంకేమీ చేయదు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక శాఖ మాత్రమే నడిపిస్తుంది, ఇంకా ఏమి చేయదు, అంత మించి ఏమి చేయదు. మిగతాది స్వయం సేవకు ఎవరైతే ఉంటారో అక్కడ సంఘంలో చేరినటువంటి స్వయం సేవకు సమాజంలో దేన్ని కూడా వదిలిపెట్టరు. దేన్ని వదిలిపెట్టరు, అన్ని చేస్తారు వాళ్ళు అన్నది ఒక నానుడి. కాబట్టి సంఘం ఇంతనే చేస్తుంది, శాఖ మాత్రమే నడిపిస్తుంది. సంఘం నుంచి ప్రేరణ తీసుకొని చాలా సంస్థలు పుట్టుకుంటూ వచ్చింది. దాంట్లో బీజేపీ అందరికి తెలిసినటువంటి సంస్థ పొలిటికల్ గా. అలాగే మనకు ఏబీవీపీ, మనకు విద్యార్థి రంగంలో పనిచేస్తున్నటువంటిది. విహెచ్పి మనకు విషయాలకు సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నారు. అలాగే మనకు బజరంగ్ దళ్, మనకు ఇంకా ఇన్ఫాక్ట్ కొంత శక్తి చూపించి మన కాపాడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బజరంగ్ దళ్ లాంటివి ఉన్నాయి. మిగతా అంశాలు ఉన్నాయి మనకు. ఫర్ ఇన్స్టెన్స్ బిఎంఎస్, ఈవెన్ మనకు యూనియన్స్, మనకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కానీ లేబర్ యూనియన్స్ లో కూడా బిఎంఎస్ లాంటి సంస్థ ఉన్నది. అలాగే మనం చూస్తే కనుక మనకు సంస్కార భారతి, సంస్కృత భారతి, ప్రతి అంశంలో సమాజంలో ఏ అంశం కూడా వదిలిపెట్టకుండా స్వయం సేవకులు పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పని కాదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి స్వయం సేవకులు వెళ్ళి అవన్నీ చేస్తున్నారు. అదే అప్పుడు కూడా చేశారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకులుగా ఉన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ ఏమి దిశానిర్దేశం ఇవ్వదు, వ్యక్తిని ఇన్వెస్ట్ చేస్తుంది, వ్యక్తిలో దేశభక్తిని నింపే ప్రయత్నం చేస్తుంది, వ్యక్తిలో సమాజ స్ఫూర్తిని తీసుకొస్తుంది. నాకేం పట్టలేదు, సమాజంలో ఏమైంది అని అనుకునేటువంటి పరిస్థితినిచ్చి సమాజం పట్ల నీకు బాధ్యత ఉంది అని వాళ్లకు గుర్తు చేసి వాళ్ళని ఒక మంచి పౌరుడిగా తయారు చేయడమే ఆర్ఎస్ఎస్ చేస్తుంది. తర్వాత అతనికి ప్రేరణ వచ్చి అతను ఏం చేస్తాడో మనకు తెలియదు.
ఏమైనా చేయొచ్చు. ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ప్రజ్ఞాభారతి ఇప్పుడు నాకు బాధ్యత గురించి చెప్పాము మనం. ఇంటెలెక్చువల్ వింగ్ లో మేము పనిచేస్తాం. సో ఇంటెలెక్చువల్ లో మనం చూసాం, ఇంటెలెక్ట్ అన్నవాడు ప్రభుత్వాన్ని తిట్టేవాడు, మన సంస్కృతి తిట్టేవాడే ఇంటెలెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది. సో నేను చాలా పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసి వచ్చినాము. గూగుల్ మన వచ్చిన ఫస్ట్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ గూగుల్ ఇండియా. తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు, వరల్డ్స్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్, దాని ఐటీ పార్క్స్ అండ్ SEZs కి నేను ఐ వాజ్ CFO. తర్వాత గల్ఫ్ లో పనిచేశాను. 7 స్టార్ హోటల్స్, నాకు బిజినెస్ క్లాస్ తిరిగినటువంటి వాడిని, అన్ని చూసినటువంటి. కానీ ఇంటెలెక్ట్ లో వచ్చేసరికి మనకు ఎలా ఈ టేక్ ఓవర్ జరిగింది, దేశ వ్యతిరేకమైన శక్తులు దేశాన్ని అవమానపరుస్తూ కించపరుస్తున్నటువంటి శక్తులు ఎలా టేక్ ఓవర్ చేసినారు అన్నటువంటి ఆవేదనతోటి నాలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా మంది ఇటువంటి సంస్థలలో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి దాంట్లో వాళ్ళు చేరినటువంటి పరిస్థితి చూసాం. నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడు ఆవిడ ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఆవిడ ఇంకా పాలిటిక్స్ లో చేరక ముందర ప్రజ్ఞాభారతికి ఆవిడ జనరల్ సెక్రటరీగా ఉంటారు. సో అందుకని ఎంతో మందిని అటువంటి కార్యకర్తలను తయారు చేసేటువంటి సంస్థలు RSS నుంచి పుట్టుకొచ్చినాయి. RSS ప్రేరణతో వచ్చినాయి. RSS వాటితో సంబంధం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు చేసే వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రచారకులు, స్వయం సేవకులు వీళ్ళు ఈరోజు ప్రెసిడెంట్స్ అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, చీఫ్ మినిస్టర్స్ అవుతున్నారు, గవర్నర్స్ అవుతున్నారు. RSS నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. RSS ని కొనియాడుతున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన ఒకప్పుడు ప్రచారక ఆయన, మరి ఆయన RSS ప్రేరణ నాకు ఉంది అని చెప్పుకుంటున్నారు. కానీ ఆయన చేయవలసిన చేస్తున్నారు. ఆయన చేసే ప్రతిదీ RSS ఆమోదిస్తోంది అని అనుకోక్కర్లేదు. ఒక కుటుంబంలో మనకి ఎలా విభేదాలు ఉంటాయో అలా ప్రతి సంస్థకు RSS కి కొన్ని విభేదాలు ఉంటాయి. అవి తప్పవి, సహజం. ఎందుకంటే వ్యక్తి ఆలోచన వేరే ఉండొచ్చు, కొన్ని కలిసేట్టుగా చేయవలసిన వేరే ఉండవచ్చు. 10 మంది కలిసిన దగ్గర మన విభేదాలు చర్చించుకొని నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. విభేదాలు ఉన్నాయని కలిసికట్టుగా పనిచేస్తాం. కుటుంబంలో అలాగే ఉంటుంది కదా. కుటుంబంలో కనుక విభేదాలు నుండి మనం కొట్టుకొని ఒకరొకరు చూసుకొని పరిస్థితి ఉంటే కనుక ఆ కుటుంబం నిలవదు. అందుకని సంఘంలో కూడా అలాగే ఉంటుంది. విభేదాలు ఉంటాయి, అందరూ చర్చించుకున్నప్పుడు ఏదో ఒక కామన్ గ్రౌండ్ ఉంటుంది. దాని ప్రకారం అందరూ కలిసికట్టుగా వెళ్తాం. కానీ ఈ సమాజంలో ప్రేరణ రావాలి, సమాజంలో చైతన్యం రావాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి స్ఫూర్తిని మళ్ళీ తీసుకురావాలి. ఈ దేశంలో ఏమీ లేదు, అంతా పాశ్చాత్యులు ఇచ్చారు మనకు, అసలు ఇండియా అన్న దేశమే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు దేశమే లేదు, ఇటువంటి మనం ఎన్నో వాదనలు వింటున్నాం. సాంస్కృతికమైనటువంటి అద్భుతమైనటువంటి మన భారతీయతను ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అది సంఘం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి సంఘం ఇప్పుడు చూసామంటే, స్టోరీ కట్ చేస్తే కమ్యూనిస్ట్ కూడా దీని మీద కామెంట్ చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా 1925లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా 100 సంవత్సరాలు. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? 100 కంటే తక్కువ ఓట్లు వస్తున్నాయి కూడా. ఒక కేరళ మినహాయిస్తే ఇంకా వాడికి ఎక్కడ కూడా వాడు ఉనికి కూడా లేదు. ఆ సిద్ధాంతం ఏమైంది? ఆ సిద్ధాంతం అంతా కూడాను సమాజానికి వ్యతిరేకంగా, సంస్కృతికి వ్యతిరేకంగా, పాశ్చాత్య భావజాలాన్ని మన దేశంలో ఏదో విధంగా కార్బన్ కాపీ వేసి రుద్దడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఉనికి లేకుండా పోయారు. సరే, ఆ భావజాలం వేరే వేరే విధాల్లో వాళ్ళు సమాజంలో స్ప్రెడ్ అయ్యారు, అది వేరే విషయం. కానీ కమ్యూనిస్ట్ పార్టీ 25 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అది ఎక్కడున్నది? మనకు RSS సంఘం ఇలా ఎక్కడున్నది అంటే, పొలిటికల్ ఫీల్డ్ లో కావచ్చు, మనకు ఇంటెలెక్చువల్ ఫీల్డ్ లో కావచ్చు, ఎన్నో రంగాల్లో అద్భుతమైనటువంటి సేవలు ఈ దేశానికి అందిస్తారు. గిరిధర్ గారు, ఇప్పుడు RSS గురించి మాట్లాడుకుంటే సమాజం గురించి, లేకుంటే సంస్కృతి గురించో, మన దేశ సమగ్రత, దేశ భద్రత గురించో, దేశభక్తి గురించో మాట్లాడుతున్నటువంటి RSS ఒక పర్టికులర్ గా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకపోయినప్పటికీ తనకంటూ కొన్ని ఐడియాలజీని పెట్టుకుంది, తనకంటూ ఒక ఫ్రేమ్ వర్క్ ని ఫిక్స్ చేసుకుంది అనుకున్నప్పుడు వెరీ స్టార్టింగ్ లో అది పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలి అని భావించలేదు RSS. ఆ తర్వాత వచ్చినటువంటి సర్ సంఘ్ చాలకులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఒక ప్రభావితమైనటువంటి శక్తిగా RSS గుప్పిట్లో ఉంచుకుంది బీజేపీని అనేటువంటి ఒక మాట, దానికి సంబంధించినటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా. అసలు అది యాక్చువల్ గా భావన పాలిటిక్స్ చేయాలి అనేటువంటి ఆలోచనే లేకుండా వచ్చినటువంటి RSS ఎందుకు పాలిటిక్స్ వైపు మొగ్గు చూపింది? పాలిటిక్స్ వైపు మొగ్గు చూపిందని మీరు అంటున్నారా? సంఘం అనలేదే. సంఘం ఎప్పుడు అనలేదు. వాళ్ళు బీజేపీని కంట్రోల్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీ విశ్లేషణ, జర్నలిస్ట్ విశ్లేషణ. సంఘం చేసుకుంటూ వెళ్తోంది. ఇందాక నేను చెప్పినట్టు సంఘం నుంచి ప్రేరణ తీసుకొని కొంతమంది, వాజ్పేయి లాంటి వాళ్ళు, మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఇటువంటి వాళ్ళు, మనకు అడ్వాణి గారు, వీళ్ళందరూ కలిసి ఫస్ట్ జనసంఘ్ స్టార్ట్ చేశారు.
జనసంఘ్ తర్వాత అప్పుడు 1977 లో జనతా పార్టీతో విలీనమైన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక మళ్ళీ భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసుకున్నారు. సంఘం ప్రేరణతో స్టార్ట్ అయింది, అంతేగాని సంఘం దాన్ని కంట్రోల్ చేయదు. సూచనలు ఇవ్వచ్చు, డిస్కషన్స్ ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ పొలిటికల్ సిస్టమ్, పొలిటికల్ పార్టీస్ అన్నది కూడా సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. దాంట్లో సంఘానికి ఒక ఒపీనియన్ ఉండదు అని ఎందుకు అనుకోవాలి మనం? ఆఫ్టర్ ఆల్ మనకు స్టూడెంట్ బాడీ ఏబీవీపీలో కావచ్చు, లేదా మనకు పిహెచ్పి కావచ్చు, లేదా మనకు పిఎంఎస్ కావచ్చు, లేదా వనవాసి కళ్యాణ్ కావచ్చు, లేదా మనకు సేవా భారతి కావచ్చు, ఇలా ఎన్నో అంశాలలో ఆర్ఎస్ఎస్ నుంచి ప్రేరణ తీసుకొని స్టార్ట్ చేసిన సంస్థకు ఉన్నప్పుడు పొలిటికల్ ఫీల్డ్ ఎందుకు ఉండదు అనుకుంటున్నాం మనం? పాలిటిక్స్ కూడా మన సమాజంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది కాబట్టి ప్రతి దాంట్లో కూడా సంఘం వాళ్ళ అభిప్రాయాలు చెప్పడము, వాళ్ళ సూచనలు ఇవ్వడం చేస్తారు. పాటించాలి లేదా అన్నది వాళ్ళ ఇష్టం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో కాశీ మథురా అన్నది వాళ్ళ అజెండాలోకి ఇప్పుడైతే లేదు, కానీ విహెచ్పి అజెండాలో ఉన్నది. పిఎంఎస్ కానీ, లేదా మనకు దీని పేరేంటి, మన ఇంకొకటి మర్చిపోయాను, స్వదేశీ జాగరణ మంచ్, ఇటువంటివి విదేశీ పెట్టుబడులు ఇక్కడ ఉండకూడదు, మన లోకల్ బిజినెస్ దెబ్బతింటున్నాయి అనుకున్నటువంటి సంస్థ స్వదేశీ జాగరణ మంచ్. బీజేపీ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసిందా? పైపెచ్చు ఎఫ్డిఐని మనం ఎంకరేజ్ కూడా చేస్తున్నాం కదా. కాబట్టి ఏ సంస్థ వాళ్ళ అధీనంలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యంలో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అది చేసుకుంటూ వెళ్తుంటారు. వీటిలో సంఘం జోక్యం చేసుకోరు. వాళ్ళ సంఘం యొక్క ఒపీనియన్ అడిగి వాళ్ళ సంఘంతో చర్చిస్తారు. డైలాగ్ అనేది ఉంటుంది. ప్రతి అవయంతో కూడా చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగినంత మాత్రం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనుకుని చాలా తప్పది. ఎవరి నిర్ణయాలు వాళ్ళు ఉంటాయి. పలానా వాళ్ళని తీసుకోవాలా వద్దా, పలానా వాళ్ళని క్యాండిడేట్ గా పెట్టాలా లేదా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటో. బీజేపీకి పలానా ప్లేస్ లో పలానా వ్యక్తి గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకు వచ్చేటువంటి సూచనల మేరకు వాళ్ళు చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్ లో లేదు, కానీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, పొలిటికల్ సిస్టమ్ అన్నది మన సమాజంలో ఒక అభిన్న భాగం కాబట్టి దానికి సంబంధించి కూడా సంఘం యొక్క బాధ్యత ఉంటుంది. అది ఒక బీజేపీనే కాకపోవచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కన్సల్ట్ చేయొచ్చు, దాన్ని ఎవరు ఆపట్లేదే. గతంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చి మాట్లాడేవారు. ఆఖరికి మనకు ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన కూడా వచ్చారు నాగ్పూర్ లో, ఇది విజయదశమి ప్రోగ్రామ్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఆయన. కాబట్టి ఎవరిని ఆపలేదు సంఘం, అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళాలని భావిస్తాం. ఆ పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఆర్ఎస్ఎస్ లో మీరు వెళ్ళడానికి వీలు లేదు అని వాళ్ళు నిషేధించారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలకు అక్కడ ఇబ్బంది ఉంది. కానీ ఎవరు సంఘంలో వచ్చినా కానీ వాళ్ళకి ఎవరికి కూడా మీరు రావడానికి వీలేదు, ఒక భాజపా మాత్రమే రావాలని ఎక్కడా ఆర్ఎస్ఎస్ చెప్పలేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ కొన్ని ప్రాంతాలలో కమ్యూనిస్టులను వ్యతిరేకించడానికి కోసం, బికాస్ కమ్యూనిస్టు భావజాలం ఉన్నది ఈ సమాజానికి చాలా కంటకం కలిగిస్తుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంది, చాలా వినాశకారి శక్తి అని తెలిసి కమ్యూనిస్టులను ఓడించడానికి కాంగ్రెస్ ను కూడా కొన్ని ప్రాంతాల్లో స్వయం సేవకులు సమర్థించారు. సో అందుకని అక్కడ ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా సమాజానికి, సమాజ హితం కోసం ఏది మంచిదో సమాజానికి నిర్ణయం స్వయం సేవకులు తీసుకుంటారు. సంఘం దాంట్లో జోక్యం చేసుకుంటారు. నేను చెప్పినట్టు సంఘం మాత్రమే నడిపిస్తుంది. అది ఒక ఆర్గానిక్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటుంది. వ్యక్తులు వస్తుంటారు, శాఖలు పెంచుతుంది, అది మాత్రమే సంఘం చేస్తుంది. ఇప్పుడు మీరు వనవాసి కళ్యాణ్ గురించి చెప్పారు. ఇక్కడ వినిపించే ఆర్ఎస్ఎస్ గురించి వినిపించేటటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ, వనవాసి కళ్యాణ్ అనేది వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి వనదేవతలు ఉంటారు, లేకుంటే వాళ్ళకంటూ ఒక దైవం అనేది ఉంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే వాళ్ళకు కూడా రాముణ్ణి, కృష్ణుని పరిచయం చేస్తున్నారు. వాళ్ళని మనం హిందువులుగా భావిస్తూ వాళ్ళని కలుపుకుపోవడం అంటే వాళ్ళ దేవుళ్ళని దూరం చేస్తున్నారు, అక్కడ గుళ్ళని పరిచయం చేస్తున్నారు, రాముణ్ణి, కృష్ణుని కూడా అక్కడికి తీసుకెళ్లి చూపిస్తున్నారు, బలవంతంగా వాళ్ళని మారుస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా. అంటే వాళ్ళ దేవుళ్ళు, హిందూ దేవుళ్ళు వేరే అని ఎవరు చెప్పారమ్మని? అదే హిందూ డెఫినేషన్ ఏంటి చెప్పమ్మ, పోనీ అది చెప్పు, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. హిందూ అనేది మనం ఒక ధర్మంగా భావిస్తూ ఉన్నాము. ఎలా జీవించాలి, ఎలా నడవాలి. దేవుడు లేడు అన్నవాడు హిందూ కాదా? తప్పకుండా అవుతారు. హిందూ అన్న డెఫినేషన్ మనకు తెలియదా? ఫస్ట్ మనకు హిందూ అన్న డెఫినేషన్ తెలిస్తే ఈ ప్రశ్నలు పుట్టవు. హిందూ అన్న డెఫినేషన్ అనేది ఒక జాగ్రఫిక్ డెఫినేషన్. వాడు కూడా పార్సీ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్. సప్త సింధువులకు ఆవల వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులు అని అన్నారు.
కాబట్టి ఇది సాంస్కృతికమైనది, ఇదేదో ఒక మతము, ఇంకేదో ధర్మము, ఏమి కావు. ఇవన్నీ కాకపోయినా కానీ హిందువే. ఉమ్, ఆ జీవకులు ఉండేవాళ్ళు. అసలు భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, పునర్జన్మ ఉందో లేదో తెలియదు. నాకు ఒక నిరాశవాదం తీసుకువెళ్ళినటువంటి ఆ జీవకులు హిందువులే. ఉమ్, చారువాకుడు, నీకు పునర్జన్మ వచ్చే జన్మ లేదురా, అప్పో సప్పో చేసి ఈ జీవితం అంతా విలాసంగా ఎంజాయ్ చేయి, నీ అప్పులు నువ్వు ఎగ్గొట్టిపోతే కానీ చచ్చేది నీకు అప్పులు ఇచ్చిన వాడే కానీ నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పినటువంటి వ్యక్తిని కూడా చారువాక మహర్షి అన్నాం. మనకు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఆ సగుణ ఉపాసన అంటే విగ్రహాన్ని పూజ చేసేవాడు, నిర్గుణ ఉపాసన, భగవంతుడికి ఎటువంటి ఆకారం లేదనేవాళ్ళు, కాపాలీలు, శాక్తులు, వైష్ణవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, మనకు ఇన్ని సాంప్రదాయాలు. ఏం హిందూ అంటామా మనము? ఇప్పుడు హిందూ పద్ధతికి వ్యతిరేకంగా కానీ భిన్నంగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారో వనవాసీలు? వాళ్ళు కూడా ప్రకృతిని పూజ చేస్తున్నారు. వాళ్ళ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏంటి? చరాచర సృష్టిలో అణువున ఉన్నటువంటి భగవత్ శక్తిని చూసేదే కదా ఆ ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి విగ్రహాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పూజలు, వాళ్ళు చేస్తున్న చెట్టు పుట్ట దేవుడు కాదని అనగలవు ఎవరైనా? వాళ్ళకి వెళ్ళి ఏదో వేరే మతం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. వేరే మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట దేశం నుంచి వచ్చినాయి. మన దేశం భారతావని నుంచి లేనటువంటి మతాలు అక్కడ రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇవన్నీ తప్పు అని చెప్పి వాడు మా దేవుళ్ళే గొప్ప అని చెప్పుకునేటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. సనాతన ధర్మంలో 30 దేవతలు ఉండగా లేనిది దాంట్లో ఒక యెహోవాని, ఒక యేసు ప్రభువుని, ఒక ప్రాఫెట్ మహమ్మద్ని, ఒక అల్లాని యాడ్ చేస్తే మనకి ఏం పెద్ద నష్టం లేదు. ఒక 3 నలుగురిని ఈజీగా యాడ్ చేయొచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము మాత్రమే బతుకుండాలి, మీరు ఉండడానికి వీలు లేదు, మీరు తప్పు చేస్తున్నారు అన్నటువంటి ఆ భావజాలమే మనకు ప్రాబ్లం. అందుకనే ఆర్ఎస్ఎస్ పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఎక్కడ హిందూ అన్న పదం లేదు. హిందూ అన్నది డెఫినేషన్, ఎవరి మీ ఇష్టం. హిందూకి ఎవరైనా ఏదైనా డెఫినేషన్ ఇవ్వచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏం చెప్పారంటే మనకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జ్యూస్ అండ్ పార్సీస్, ఈ 4 కానటువంటి వాళ్ళందరూ హిందువులు అని జడ్జిమెంట్ ఇచ్చారు. సో కాబట్టి ఇవన్నీ సాంప్రదాయాల కింద భావించాలి. వనవాసీ కళ్యాణ్ మీరు హిందువులు కాదు అని చెప్పేసి మనల్ని నుంచి దూరం చేసేటువంటి ప్రక్రియ వాళ్ళు చేశారు. మన చరిత్ర తీసుకుని చదవమ్మా. ఈవెన్ పెద్ద పెద్ద మహా చక్రవర్తులు కూడా మనకు యుధిష్ఠిరుడు తీసుకుందాం, ధర్మరాజు తీసుకుందాం, లేదా మనం అంతకంటే ముందర ధృతరాష్ట్రుని తీసుకుందాం, కృష్ణుడు తీసుకుందాం, ఎవరైనా తీసుకుందాం, వీళ్ళందరూ కూడాను ఒక వయసు వచ్చిన తర్వాత అడవులకు వెళ్ళిపోయేవాడు, వనవాసులు అయ్యేవాళ్ళు. వనంలో పుట్టినటువంటి వాల్మీకి తర్వాత ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ఋషులు అయ్యారు. కాబట్టి మనకు వనవాసీల వేరే కులము, వేరే మతము, ఈ కేటగరైజేషన్ అంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చి చేశారు. ఈరోజు షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని షెడ్యూల్ పెట్టారు వాళ్ళు. ఈ షెడ్యూల్ మనకి ఎప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రకారం ఈరోజు త్రిపుర రాజు షెడ్యూల్డ్ ట్రైబ్ కింద వాళ్ళు పరిగణించారు. కానీ వాళ్ళ కుటుంబం క్షత్రియ కుటుంబం ఇక్కడ ఉండే ఇందోరు, భోపాల్, ఈ రాజరాజంలో రాజకుటుంబాన్ని పెళ్లి చేసుకునేవారు. వాళ్ళని ట్రైబ్ కింద పెట్టింది ఎవరు? ఈరోజు నాయకులు అంటాం మన తెలంగాణలో, వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ కింద పెట్టారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ముస్లిం నాయకులు రాజ్యమే లేరు. కాకతీయుల పతనమైన తర్వాత వాళ్ళు రాజ్యమే లేరు ఇక్కడంతా నాయకులు. అందుకని వాళ్ళ పేరే నాయకులు. వాళ్ళని ట్రైబులు ఎందుకు పెట్టారు? వాళ్ళ మీద ఇస్లామిక్ దాడులు జరిగినాయి కాబట్టి వాళ్ళ స్త్రీలను కాపాడుకోవడానికి, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ వనాల్లో వెళ్ళి దాచుకున్నారు. ఈ రోజు వాళ్ళని మీరు ట్రైబల్స్ అనేస్తారా? కాబట్టి మనకు ఒక వనాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, పరస్పరం సంబంధాలు ఉండేవి. వాళ్ళిటి వచ్చేవాళ్ళు, వీళ్ళటి వెళ్ళేవాళ్ళు. అందుకనే మనకు ఆదివాసి అన్న పదం మన దేశంలో వర్తించదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది వనవాసి కావచ్చు, గ్రామవాసి కావచ్చు, పట్టణవాసి కావచ్చు, వ్యక్తులు ఎక్కడ ఉన్నారన్న ఆధారంగానే ఉంటుంది. ఈవెన్ కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వంటి వ్యక్తే ఆయన విద్య నేర్చుకోవడానికి సాందీపుడు ఆశ్రమం అడవిలో వెళ్ళి నేర్చుకోవచ్చు. అడవి ఆ వనాల్లోనే మనకు అద్భుతమైనటువంటి వాంగ్మయం పుట్టింది, అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. పైథాగరస్ థియరం, జీరో అన్న కాన్సెప్ట్, ఇన్ఫినిటీ అన్న కాన్సెప్ట్, స్పేస్ టైం కాన్సెప్ట్స్, ఇవన్నీ ఎక్కడ పుట్టినాయమ్మా? అక్కడ ఉన్నటువంటి వనాల్లోనే పుట్టినాయి కదా. ఆయుర్వేదం ఎక్కడి నుంచి పుట్టింది? కాబట్టి మనకు అర్థం చేసుకోవాలి, ఈ సమాజాన్ని చీల్చేటువంటి శక్తులు చేసేటువంటి ప్రక్రియ ఆధారంగా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దేవతా శక్తులను వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో, బ్రాహ్మణులు కూర్చొని యజ్ఞం చేసే ఆరాధన కూడా అదే ఆరాధన, అంతకంటే ఏమీ లేదు. దానికి ఏం తేడా లేదు. వీళ్ళు మంత్రాలు చెప్పొచ్చు, వాళ్ళ భాషలో వాళ్ళు మంత్రాలు చెప్తారు, అంతకుమించి ఏమీ లేదు. అపీత కుచాంబాళ్ అని ఒక అమ్మవారి పేరు ఉంది, తిరువణామలలో ఉన్నటువంటి అమ్మవారి పేరు. తమిళనాడు దాటి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఆ పేరు అంటే నోరు తిరగదు, మనం చెప్పని కూడా చెప్పం. అక్కడ వెళ్తే అమ్మవారికి పూజ చేయట్లేదు మనం. సో ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవడో
కామాఖ్య అన్న పేరు వస్తే ఎవరికి తెలుస్తుంది? ఆ పేరేంటో మనకు తెలియదు, దాని పదం నోరు కూడా తిరగకపోచేవారికి. కానీ మన దేశంలో ఈ అఖండ భారతావని అంతా కూడాను పుణ్యభూమిని నమ్మేటువంటి సంస్కృతి మనకు తరతరాలుగా మన పెద్దలు మనకి ఇచ్చారు. మాట తెలియకపోయినా కానీ కాశీయాత్ర, కాశీ మజిలీ కథలు అని మన తెలుగులో ఎన్ని రాస్తున్నాం మనం. తమిళ కాశీ సంగమాలు ఎన్ని ఉన్నాయి. వాళ్ళు రామేశ్వరంలో రాముడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఉత్తరాది నుంచి ఇక్కడ ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నారు. వాళ్ళకు తమిళ భాష తెలుసా, తెలుగు భాష తెలుసా? వాళ్ళు ఎందుకు వచ్చారు? మనం సింధ్ కిందకి వెళ్ళేవాళ్ళం. తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ మనకు పుష్కరాలు ఉంటాయమ్మా, 12 పుష్కరాలు ఉంటాయి, ప్రతి నదికి పుష్కరం వస్తుంది. సింధు నది పుష్కరం ఉండేది మనకి. మన తెలుగు వాళ్ళు కరాచీకి వెళ్ళేవాడు, కరాచీకి వెళ్ళి సింధు నదిలో స్నానం చేసి వచ్చేవాడు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇప్పుడు పోటెత్తుతున్నారు, అక్కడ లదాఖ్ లో వెళ్ళి చూడమని లేదు, పోటెత్తుతున్నారు తెలుగు వాళ్ళే. భాష రాదు మనకి, పట్టుమంటే భాష రాదు, ఆ చలి తట్టుకోలేం, ఆ తిండి తినలేం, ఇప్పటికి వెళ్తున్నారు. అంటే వేల సంవత్సరాలుగా మనకు ఈ భారతావని అంతా నాదే అన్నటువంటి భావన ఉంది. ఇది ఒక దేశంగా ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశం దేశాలకు అతీతంగా, సరిహద్దులకు అతీతంగా ఉన్నటువంటి సాంస్కృతిక వైభవం అది. శంకరాచార్యులు కాశ్మీర్కి వెళ్ళారంటే ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు. 18 మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి. కాబట్టి ఈ రోజు మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలు ఉన్నాయి. కానీ ఇదంతా భారతావని. ఇప్పటికి కూడా మనకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. హింగ్లాజ్ మాత పీఠం ఉన్నది బలూచిస్తాన్, కొట్టాలో కాళీమాత మందిరం ఉన్నది, మనకు కటస్రాజ్ మందిరం ఉన్నది, అక్కడ శివుడి కన్నీరు పొట్టుపడింది అక్కడ అని చెప్పేసి అక్కడ కటస్రాజ్ మందిరం ఉన్నది. బంగ్లాదేశ్ లో కూడా శక్తి పీఠం ఉంది కదా. బంగ్లాదేశ్ లో కొన్ని కనీసం అంటే ఒక 30-40 శక్తి పీఠాలు. నేను స్వయాన తిరిగి వచ్చాను. ఉత్తరాన మనకు సిలట్ లో వచ్చేసి రమణ కాళీ మందిరం ఉంది, ఢాకాలో ఢాకేశ్వరి మాతా మందిరం ఉన్నది, చట్టోగ్రామ్ లో చిట్టగాంగ్ లో మనకు చట్టేశ్వరి మహామాతా మందిరం ఉంది. అక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఎన్నో ఉన్నాయి. జస్సేశ్వరి మాతా మందిర్, భోగ్రాలో వచ్చేసి అక్కడ మహాశక్తి మందిర్, ఇలా చాలా ఉన్నాయి అక్కడ. సో మనం అఖండ భారతంలో ఈ అన్ని దేవతల పేర్లు అందరికీ కూడా తెలియకపోవచ్చు, లోకల్ భాషలో ఉంటాయి ఆ దేవతలు. కాబట్టి మౌలికంగా మనల్ని కలిపేది ఏంటంటే ఈ సంస్కృతి ఒక అతీతమైనటువంటి శక్తిని గౌరవించేది, మనం అందరం ఒకటే అన్నటువంటి ఒక భావన. భాషలకు అతీతంగా, వ్యక్తుల యొక్క కుల వృత్తికి అతీతంగా, వాళ్ళ యొక్క ఏమంటారంటే సాంస్కృతికంగా వాళ్ళు ఉన్నటువంటి కట్టుబాట్లు, తిండికి అతీతంగా ఇంత వైవిధ్యం ఉన్నా కానీ కూడా మేమందరం భారతీయులే అన్నటువంటి ఆ జ్ఞప్తి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం ఈ బ్రిటిష్ వాళ్ళు చేశారు. కాబట్టి దాన్ని రెస్టోర్ చేయాలి అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఫోకస్ పెట్టి, అందుకని ఈ రోజు స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదని అంటున్నారు. కానీ నిజంగా 15 ఆగస్టు 1947లో మనకు స్వతంత్రం వచ్చిందా అంటే నా దృష్టిలో రాలేదంట. అప్పుడు మనకు రాజ్యం మాత్రమే వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు 15th ఆగస్ట్ పొద్దున హెడ్లైన్స్ చూడమ్మా, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, 2 డొమినియన్ స్టేట్స్ క్రియేటెడ్ అని రాసుకుంటారు. డొమినియన్ స్టేట్స్ అంటే ఎవరో డామినేట్ చేస్తున్నారు. గవర్నర్ జనరల్ ఉన్నాడు, గవర్నర్ జనరల్ బ్రిటిష్ కింగ్ కి రిపోర్ట్ చేస్తారు. అక్కడ మహమ్మద్ అలీ జిన్నా గవర్నర్ జనరల్, ఇక్కడ లార్డ్ మౌంట్ బ్యాటన్ గవర్నర్ జనరల్. కాబట్టి మనం వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అధీనంలోనే ఉన్నాం మనం టెక్నికల్ గా. తర్వాత 25 జనవరి 1950 రోజు స్వరాజ్యం తెచ్చుకున్నాం, మన కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్నాం. స్వతంత్రం వచ్చిందంటే ఇప్పుడు కూడా రాలేదు, ఆ దిశలో చేస్తున్నాం. వాళ్ళ భావజాలము, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ ఆలోచన పద్ధతి నుంచి దూరం వెళ్ళి 5,000-6,000 సంవత్సరాల సంస్కృతి, వాళ్ళందరూ ఊరికే మన పెద్దవాళ్ళు ఏదో చేసిపోయారు అంత చెత్త, దాన్ని వదిలేద్దామని అంటాము మనం. ఆ సంస్కృతిలో ఉన్నటువంటి విజ్డమ్, అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనకు ఉన్నది. అంటే అదే పాశ్చాత్యంగా పట్టుకొని వెళ్ళమని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో సమాజాన్ని తీర్చిదిద్దారో ఆ ఆలోచనల్ని ఇప్పుడు సమాజానికి ఎలా మనం వర్తించగలమని ఆలోచించారు. దాని కంటిన్యూషన్ మనకు ఉంటుంది. కాబట్టి ఆ కంటిన్యూషన్ పాత మనదైనటువంటి సంస్కృతిని విస్మరించరాదు. దాని ఆధారంగా ఇప్పుడు జీవితం రాబోయే తరాలకు ఏం అందిస్తాము అన్నదే ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్ మీద వచ్చినటువంటి విమర్శల్లో ప్రధానంగా మాట్లాడుకుంటే ఒక 3వ విమర్శ కనిపిస్తుంది. దేశ సమగ్రత అన్నాము, అఖండ భారత్ అన్నాము, దేశభక్తి పెంపొందించాలి అనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది. అక్కడ ఎందుకు తిరంగా అసలు ఎగరలేదు? 90s వరకు, అది కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిన తర్వాత మాత్రమే ఒక తిరంగా అనేది ఎగిరింది తప్ప
ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాషాయ ధ్వజాన్ని మాత్రమే ఎగరేసుకున్నారు కదా, అలాంటప్పుడు దేశభక్తి గురించి ఆర్ఎస్ఎస్ ఎలా మాట్లాడుతుంది అనే మాటకి ఏం చెప్తారు మీరు? ప్రతిదానికి బైనరీ ఉండదు. ఇప్పుడు త్రిదండి రామానుజ జిఆర్ స్వామి గారి ట్రస్ట్ కి వెళ్ళండి మీరు, లేదా మనకు తిరుమల దేవస్థానంకి వెళ్ళండి మీరు, వాళ్ళ జెండాలు వాడతారు. అన్నంత మాత్రాన భారతీయ జెండాని అగౌరవపరుస్తారు అనుకోవడం చాలా తప్పు. ప్రతిదీ బైనరీలో చూడకూడదు. వాళ్ళకు ఒక సంస్థకు ఒక జెండా పెట్టుకున్నారు, ఆ జెండాని అది గురువుగా భావిస్తారు. ఎందుకంటే ఏ భగవంతుని పెడితే ఇంకొకరికి ఇబ్బంది రావచ్చు, శివుని పెడితే వైష్ణవుకి ఇబ్బంది రావచ్చు, వైష్ణవుని పెడితే ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఏ దేవత కాదు, మాకు భారతావనిని ఒక చిహ్నంగా చూపించేటువంటి ఈ భగవత్ జెండానే మాకు గురువు అని నిర్ణయించుకుంటారు. ఆ గురికి వందనం చేసుకుంటారు అని చెప్పినంత మాత్రాన భారత జెండాన ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు, భారతీయ పతాకాన్ని వాళ్ళు సెల్యూట్ చేయరు, దానికి గౌరవించరని ఎవరు చెప్పారు? ఈ బైనరీలు ఎప్పుడు చూడకూడదు. ఈ బైనరీలో పెట్టి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దీనికి ఇదే, దానికి అదే, రెండు సపరేట్. ఇప్పుడు నేను గుళ్ళో కూర్చొని అభిషేకం చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు నేను ఒక హిందువుగా పూజ చేస్తాను. బయటకు వచ్చినప్పుడు జెండా ఆవిష్కరణ చేసినప్పుడు ఇంకొక దేశభక్తుడిగా నేను సెల్యూట్ చేస్తాను, నేను భారతీయుడిగా ప్రవర్తిస్తాను. సో దేనికి దానికే ఉంటుంది. ప్రతిదాన్ని నేను ఒకటే యాంగిల్లో నేను చెప్పిందే చేయాలంటే అలా కుదురుతున్నది, అవ్వదు కదా. అది ఏ సంస్థకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాటు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు August 15th మోహన్ భాగవత్ గారు ఎక్కడైనా భారతీయ జెండా ఎగరేస్తుంటే ఆయన సెల్యూట్ చేయలేని పరిస్థితి ఎక్కడైనా చూసారా మీరు? ఇన్ఫాక్ట్ ఈ వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నిట్లో కూడా భారతీయ జెండా లేదా భారతీయ మనకు ఏంటంటే నేషనల్ యాంథమ్ కానీ నేషనల్ సాంగ్ కానీ మనం ప్రతి సంస్థలో కూడా మనం వింటాం. ఇన్ఫాక్ట్ మాకు ప్రజ్ఞా భారతిలో మేము పెట్టుకున్నటువంటి ఒక ప్రాక్టీస్ ఏంటంటే, మా ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు జాతీయ గీతం ఫుల్ గా పాడతాం, వందే మాత్రం ఫుల్ గా పాడతాం. మనకు తెలిసిన 2 స్టాండ్జాలు మేము మొత్తం వందే మాత్రం మేము పాడతాం. తర్వాత ఆఖరిలో జనగణమన పాడతాం. కాబట్టి ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రూల్స్ పెట్టుకుంటారు అని చెప్పి భారతీయ జెండాని వాళ్ళు గౌరవించరు అనడం చాలా తప్పు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ జెండా వాళ్ళు సెల్యూట్ చేయట్లేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ జెండాకి వాళ్ళు సెల్యూట్ చేయట్లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భారతీయ జెండాని వాళ్ళు అవమానిస్తున్నారని అందామా? కాదు కదా. ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎల్లో జెండా ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంది వాళ్ళ జెండా, దానికి వాళ్ళు సెల్యూట్ చేస్తారు అని చెప్పి భారతీయ జెండాను వాళ్ళు అవమానిస్తున్నారని అంటాము మనం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ జెండాలు చేస్తారు, వైసీపీ వాళ్ళ జెండాలు చేసుకుంటారు. కాబట్టి ఏ సంస్థకి ఏ వ్యవస్థకి వాళ్ళకు ఉన్నటువంటి జెండాలు వాళ్ళు దాన్ని గౌరవించడం అన్నది ఈ దేశం ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి అధికారం అని చెప్పి ఇది చెయ్యట్లేదు అనడమే ఆ బైనరీలో ఆర్ఎస్ఎస్ ఏదో విధంగా దాన్ని అవమానించే ప్రక్రియ జరుగుతుంది. కానీ అఖండ దేశభక్తులు ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద సంస్థ దేశంలో ఏదన్నది ఆర్ఎస్ఎస్. మిగతా వాళ్ళు దేశభక్తులు కాదు నేను అనట్లేదు, కానీ లార్జెస్ట్ సమూహం, ఇంతకంటే పెద్ద ఎన్జిఓ ప్రపంచంలోనే లేదు. దేశం కోసం బలిదానం ఇచ్చేవాళ్ళు, అందుకనే స్వయం సేవకని పెట్టారు. వాళ్ళు ఏం మెంబర్షిప్ లేదు, మీరు లాభాపేక్షతో ఇక్కడ రావట్లేదు. మొత్తం యత్కంటక కీర్ణ మార్గం. మీరు ఆర్ఎస్ఎస్ పాట మీరు విన్నారంటే, మీరు నడిచేటువంటి దారిలో అన్ని ముళ్ళు ఉంటాయి, ఈ ముళ్ళు ఉన్నటువంటి దారిలో మీరు నడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? కష్టాలు ఎదుర్కొని వ్యక్తిగతమైన లాభం ఆపేక్షించకుండా దేశం కోసం నువ్వు ఏం చేస్తావు అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం. కాబట్టి అటువంటి దేశభక్తిని నింపుకున్నటువంటి సంస్థ భారతీయ జెండాను గౌరవించదు అనడం ఎంత హాస్యాస్పదం, ఎంత అవమానం, ఆ సంస్థని ఎలా అవమానిస్తున్నట్టు అవుతుందన్నది అది. కాబట్టి ఈ రెండు ఎప్పుడు బైనరీలో చూడకూడదు, ఎవరికి వాళ్ళది అర్థం చేసుకోవాలి. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా 100 ఏళ్ల చరిత్రలో ఏం సాధించింది అన్న దానికంటే కూడా ఎక్కువగా విమర్శలు అనేవి కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, కీలకమైనటువంటి 3 పాయింట్లు వాటి గురించి మాట్లాడుకుందాం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు